అర్జున్ కుటుంబం మొత్తం భోజనం చేస్తూ ఉంటారు. బాబుని ఎత్తుకొని తన గదిలో అహల్యను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు గౌతమ్. అప్పుడు రాజుగారిని అర్జున్ ప్రసాద్ గౌతమ్ భోజనానికి రాలేదా, పిలవలేదా అని అడుగుతుండగా, లేదు బాబు, ఆకలి కావట్లేదని చెప్పేసి బాబు తినా అని అన్నాడు అనే విధంగా అన్న తర్వాత వెంటనే సరే నేను వెళ్ళి వాడిని పిలుచుకొని వస్తానని చెప్పేసి భోజనం మించెలి అర్జున్ ప్రసాద్ గౌతమ్ దగ్గరికి వెళ్తాడు. గౌతమ్, చెప్పండి నాన్న, భోజనానికి రాలేదేంట్రా? వద్దు నాన్న, ఆకలిగా లేదు, బాబు ఏడుస్తున్నాడు. అదేంట్రా, అహల్యని తలుచుకుంటూ నువ్వు పస్తులుంటే అహల్య వస్తుందా? బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి కిందికి వస్తే కదా ఎవరైనా ఎత్తుకునేది, మీ అమ్మను మీ అక్క. వద్దులే నాన్న, నా కొడుకును నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నాకు ఆకలి కావట్లేదని చెప్పేసేసరికి అర్జున్ ప్రసాద్ కిందికి వస్తాడు. ఏరా, వస్తున్నాడా వాడు అని భానుమతి అడుగుతుంది. ఆకలి కావట్లేదటమ్మా అని చెప్పేసి అన్న తర్వాత వాడు రోజు రోజుకి దాని మోజులో పడి ఆకలి కూడా మర్చిపోయాడా, అది అంతల వీన్ని మార్చేసింది అనే విధంగా అహల్యను తిడుతూ ఉంటుంది భానుమతి. ఈలోపు తనకి అన్నం కూడా సహించకుండా తన కొడుకు తన భర్త గుర్తు చేసుకొని అహల్య రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. మిమ్మల్ని వదిలిపెట్టి ఈ 5 ఏళ్ళు కూడా నాకు లోపలికి పోవట్లేదు గౌతమ్ గారు. మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత మీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు తెలుస్తుంది. అతిథిని పెళ్లి చేసుకోమని నేనే మిమ్మల్ని బలవంతం పెడుతూ ఉన్నాను, కానీ మీరు మాత్రం నన్ను ఎంతలా ఇష్టపడుతున్నారో అంత అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆ కుటుంబం ముక్కలు కావడానికి ఓ రకంగా నేనే అనుకున్నాను కాబట్టి ఈరోజు బామ్మకిచ్చిన మాట ప్రకారం నేను బయటికి వచ్చాను నా కొడుకును వదిలేసుకొని. కానీ మిమ్మల్ని మర్చిపోవడం నా వల్ల కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. గౌతమ్ బాబు ఏడుస్తుండగా బాబును ఉరుకోబెట్టి మెల్లిగా పడుకోబెడుతూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా డోర్ వైపు శబ్దం వినబడుతుంది. డోర్ లాక్ తీసి లోపలికి వచ్చేసరికి వస్తున్న వ్యక్తిని చూస్తాడు గౌతమ్. ఆశ్చర్యపోయి షాక్లో ఉండిపోతాడు. వెంటనే బాబును పడుకోబెట్టి అహల్య అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటాడు. అహల్య, మీరు నన్ను అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చారా, నా కోసం వచ్చారా అని చెప్పేసి అన్న తర్వాత, మీరు భోజనం చేయలేదట కదా, ఇలా భోజనం చేయకుండా ఇలా పస్తులుంటే ఇక మనిద్దరి ప్రేమ సక్సెస్ అవుతుందా? మీరు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, నేను ఎంత ప్రేమిస్తున్నానో మీరు అర్థం చేసుకున్నారు, అది నాకు చాలు. నేను ఎప్పుడో నిన్ను అర్థం చేసుకున్నాను, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను హర్య. నిన్ను వదిలి నేను ఉండలేను, నువ్వు ఉన్నా కూడా నేను బ్రతకలేను అనే విధంగా అనేసరికి తన 2 చేతులను దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు. ఐ లవ్ యూ ఆలియా అని అంటుండగా ఈలోపు ఆ ప్లేస్లో ఉంది అతిథి ఇంటికి వచ్చేసరికి అందరూ భోజనం చేస్తుండగా, ఈ టైంలో వచ్చావేంటని చెప్పేసి అందరూ అడుగుతుండగా, బాబును చూడ్డానికి వచ్చాను అని చెప్పేసి అతిథి అంటుంది. చూసావారా, కనకపోయినా తనకి ఒక పెళ్ళి కాకపోయినా తల్లి ప్రేమేంటో తెలుసుకొని అతిథి బాబు కోసమని ఇంటికొచ్చింది. అవును, మీరందరూ భోజనం చేస్తున్నారు, గౌతమ్ ఏది? వానికి ఆకలి లేదట, అలా అని చెప్పేసి వదిలేస్తే ఎలా బామ్మగారు అని చెప్పేసి ప్లేట్లో భోజనం పట్టుకొని గౌతమ్ గదిలోకి వెళ్తుంది. గౌతమ్ గదిలోకి వెళ్ళింది అతిథి. కానీ భ్రమలో అహల్య అనుకోని చెప్పేసి తన గురించే ఆలోచిస్తూ హక్ చేసుకుంది అతిథిని. ఇక వెంటనే, ఈ ప్రేమ ఇలాగే ఉండాలి గౌతమ్, ఎప్పటికీ ఈ ప్రేమ అనేది దూరం చేయకూడదు. ఇక నువ్వు నా మెళ్ళలో తాళి కట్టావంటే అప్పుడు నేను నీ భార్యనవుతాను, నీ కొడుక్కి తల్లినవుతాను. ఆ తర్వాత అహల్య గురించి మర్చిపోవచ్చనేసరికి వెంటనే చూసరికి ఆ పొజిషన్లో అహల్య కాదు, అతిథి ఉంటుంది. నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే కదా నా మీద ఎంత ప్రేమ ఉందో అని అడుగుతున్నావు. నీ మీద కొండంత కంటే ఆ కొండ కూడా తక్కువనే, నేను చచ్చేంత ప్రేమ ఉంది. ఇందాకే కదా నువ్వు అడుగుతున్నావు, అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు గదిలోకి ఎందుకు వచ్చావు? అదేంటి గౌతమ్, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి అన్నావు కదా. నిన్ను కాదు నేను ప్రేమించేది, నా భార్య అహల్యను. తను వచ్చిందని చెప్పేసి భ్రమలో నిన్ను హక్ చేసుకున్నాను. అంటే అహల్య
దూరమైన కూడా అహల్యను మర్చిపో. నీ కొడుకు ఇలాగే ఏడుస్తూ బాధపడుతూ పాలకు ఏడుస్తూ ఉంటే నువ్వు అహల్యను తలుచుకుని ఉంటావా? నేను ఆ పొజిషన్లో వస్తాను. నీ భార్యగా నేను ఇంట్లో అడుగుపెట్టి నీ కొడుకుని నా కొడుకుగా చూసుకుంటాను. అది ఈ జన్మకు జరగదు. అది నీకు కల్లాగే మిగిలిపోతుంది. నా భార్య ఎక్కడున్నా సరే తన ఆచూకీ తెలుసుకొని తిరిగి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టేలా చేసుకుంటాను. అలా అని చెప్పేసి నువ్వు అన్నంత మాత్రాన ఈ పెళ్ళి జరగదు. అదేంటి గౌతమ్, నువ్వే ప్రాణం అని అనుకుంటున్నా. అలా అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి మన ఇద్దరి పెళ్ళి చేయాలని అనుకుంటున్నారు. అసలు వాళ్ళెవరు చేయడానికి? నేను నీతో పాటుగా పెళ్ళికి ఒప్పుకుంటేనే కదా నీ మెడలో నేను తాళి కట్టడానికి. అది జన్మకు జరగదు. నా అహల్య నా గుండెల నిండా ఉంది. నా అహల్య నా గుండెల నిండా ఉన్నదంటే అందులో నీకు చోటు లేదని అర్థం. ఎందుకంటే తనని అంతలా ఇష్టపడ్డాను, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. అలాంటి అహల్యను దూరం కొట్టుకోవడం కాదు కదా, దూరం అయితే నేను బ్రతకలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అతిథి మీద కాస్త సీరియస్ అవుతాడు గౌతమ్. అది కాదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అనేసరికి ప్లేట్ పట్టుకొని కిందికి వస్తుంది. అతిథి, అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యి గౌతమ్ తినబెట్టావా? ఎక్కడా? తినట్లేదు బామ్మ. ఎప్పుడు చూసినా అహల్య అహల్య అని చెప్పేసి జపం చేస్తూనే ఉన్నాడు. ఎలాగైనా సరే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నా పర్లేదు, కానీ వాడి మనసులో శాశ్వతంగా అహల్య మాట అనే పదాన్ని దూరం చేయాలి. అది ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ ఉంటే గౌతమ్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడమేంటి? వాడు నేను ఒప్పించి నేను చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవు? ఎలాగైనా సరే నువ్వు ఇక్కడే ఉండాలి. అలా అయితేనే వాడు అహల్యను మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది అని విధంగా అన్న తర్వాత, సరే బామ్మ, నేను ఎలాగైనా లగేజ్తో పాటుగా ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెడతానని చెప్పేసి వెళ్ళిపోతుంది అతిథి. ఈలోపు అహల్య బాధపడుతుండగా బెనర్జీ అహల్య దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా, నువ్వు భోజనం చేయలేదట? అప్పుడు ఏడుస్తున్న అహల్య చూసి, అబ్బే ఆకలి కావట్లేదండి. నీ బాధ ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు ఇలా పస్తులతో ఉంటే నీకు నచ్చిన వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళ కోసమైనా నువ్వు భోజనం చేయాలి కదా అని చెప్పేసి బెనర్జీ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే అహల్య, నాకు ఆకలి కావట్లేదండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఆకలి అయినా కాకపోయినా నీ వాళ్ళ కోసం అని చెప్పేసి 2 బుక్కలు తింటే వాళ్ళు కూడా అక్కడ తింటారు అని ఈ విధంగా అనేసరికి అప్పుడు అహల్య, నేను ఇక్కడ తింటే ఖచ్చితంగా గౌతమ్ గారు అక్కడ తింటాడు అని చెప్పేసి ఇప్పుడు నాకు ఆకలి అవుతుందండి అని చెప్పేసి అనేసరికి, అమ్మా అహల్యకు భోజనం వేసుకుంటా అని చెప్పేసి భోజనం వేసుకొని అహల్య చేతికిస్తే అహల్య తింటూ ఉంటుంది. నా మాట కాదనలేక నువ్వు ఇలాగే నన్ను నమ్మితే ఆ తర్వాత నా చేతికి బాక్స్ వస్తుందని చెప్పేసి బెనర్జీ అనుకుంటాడు.